పి చిదంబరం గారు ఏకంగా నేను ఒక దిమాగి నక్సల్ అయినందుకు గర్వపడుతున్నాను అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆయన దాన్ని సెటైరికల్ గా అన్నా సరే, ఒకసారి ఆయన గతం చూస్తే రాజకీయాల్లో కొన్నిసార్లు నాయకులు ఇతరులను విమర్శించబోయి వాళ్ళకి వాళ్లే సెల్ఫ్ గోల్ వేసుకుంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం గారి లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్. అసలు ఏం జరిగిందంటే, మొన్న ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ గారు ప్రసంగిస్తూ మన సమాజంలో ఉన్న దిమాగి నక్సల్స్ దేశానికి చాలా ప్రమాదకరం అని హెచ్చరించారు. लेकिन दिमागी नक्सल मौके की तलाश में है, समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं. దానికి కౌంటర్ గా పి చిదంబరం గారు ఏకంగా నేను ఒక దిమాగి నక్సల్ అయినందుకు గర్వపడుతున్నాను అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆయన దాన్ని సెటైరికల్ గా అన్నా సరే, ఒకసారి ఆయన గతం చూస్తే ఆయన అన్న మాట 100% నిజమే అనిపిస్తోంది. ఆయన ఎందుకు నిజంగానే ఒక దిమాగి నక్సల్ అనడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. అవేంటో తెలుసా? మన భారతదేశ భద్రతకు అత్యంత కీలకమైన న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దంతెవాడలో మన 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను నక్సల్స్ అత్యంత దారుణంగా చంపేసిన కేవలం నెల రోజులకే ఆ నక్సల్స్ ఆయుధాలు కింద పెట్టాలన్న షరతు కూడా లేకుండా వాళ్లను చర్చలకు పిలిచారు. హోంమంత్రిగా ఉన్నప్పుడే హిందువులను టార్గెట్ చేస్తూ సాఫ్రాన్ టెర్రరిజం అంటే కాషాయ ఉగ్రవాదం అనే పదాన్ని అధికారికంగా వాడి దాన్ని దేశంలో ప్రచారం చేసింది కూడా ఆయనే. ఈ రోజు ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోతున్న మన డిజిటల్ పేమెంట్ సిస్టమ్ యూపీఐ ని సాక్షాత్తు పార్లమెంటులో నిలబడి ఎగతాళి చేశారు. బంగాళాదుంపలు కొనేవాడు పేదవాడు డిజిటల్ పేమెంట్స్ ఎలా చేస్తాడంటూ మన టెక్నాలజీని చులకన చేశారు. Go to your village fair, buy potatoes and tomatoes and pay 7 rupees 50 paisa by a credit card. What will the poor lady do? Does she have a POS machine there? ఇవన్నీ చూస్తుంటే తనకు తాను దిమాగి నక్సల్ అని ఆయన పెట్టుకున్న పేరు ఆయనకు కరెక్ట్ గా సరిపోతుంది అనిపిస్తోంది కదా. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ పాయింట్స్ మీకు కూడా కరెక్ట్ అనిపిస్తే వెంటనే వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.